దేవరా సినిమా అనుకున్న సమయంలో కొరటాల శివకి గాని అలాగే ఎన్టీఆర్కు గాని హీరోయిన్గా ఎవరిని పెడదాము అనే ఆలోచన ఉంది. కానీ జాన్వీనే పెడదామని అనుకోలేదట. కానీ అప్పటికే చాలాసార్లు జాన్వీ మాత్రం ఎన్టీఆర్తో నటించాలని ఉందని చాలాసార్లు చెప్పిందని, మరి మాకు అప్పటికీ జాన్వీని హీరోయిన్గా పెట్టాలని అనిపించిన సమయంలో జాన్వీ కోరుకుందో ఏమో కానీ తర్వాత దేవర్లోకి వచ్చిందని తారక్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడి చేశాడు. కాగా ఈ చిత్రం మొదలుపెట్టిన సమయంలో అంటే 2023 ఏప్రిల్ సమయంలో అయితే జాన్వీ కాదు కానీ మరో హీరోయిన్ పేరు బాగా వినిపించింది. ఆమె ఎవరో కాదు, నేషనల్ క్రష్ రష్మిక మందనానే. కాగా రష్మిక పేరు ఎన్టీఆర్ సరసన అంటూ బజ్ వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ కి అది ఏమాత్రం నచ్చలేదు. మరి అది ఈ సినిమాకి అన్నట్టుగా కూడా టాక్ నడిచింది. కానీ ఫైనల్ గా జాన్వీ కపూర్ అయితే ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. సో ఇలా సీనియర్ శ్రీదేవి వారసురాలిగా తెలుగు సినిమాలోకి జూనియర్ శ్రీదేవి రాబోతుందని చెప్పాలి. మరి ఈ చిత్రంతో జాన్వీ కపూర్ హిట్ కొడుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అలాగే ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా షూట్లో పాల్గొంది.